దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ की जय. आने वाला खुदा मसीह की जय. మన యేసు స్వామికి, మన యేసు స్వామికి, బలో మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. అందరూ మనసారా ప్రభువును స్తుతించండి. ఉదయకాల కృప మీకు కలుగునుగాక. ప్రతి ఉదయమున నీ కృపతో నేను ఉల్లసింతునే. నీ తైలాభిషేకము కడిగని నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగని నా అంతరంగమంతయును. నా విమోచన గానము నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా విమోచన గానము నీవే నీవే, నా ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగాని స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. అందరు నాతో పాటు ప్రభు స్తుతించండి, చప్పట్లు కొడుతూ. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచెనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచెనే. పాడనా పాడనా మౌనముగాని స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. రి బాబా శిఖర బంధర బాబా కురవల బంధని కులాంతర్యద శిఖర బాబా. స్తుతి 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 స్తుతి. అందరు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తూ ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ప్రభుని స్తుతిస్తూ ఈరోజంతా మీకు కృపాక్షేమము శుభము లాభము కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి మనసారా ప్రభుని స్తుతించాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశ్రయించునుగాక నా ప్రభు. మరి సంవత్సరం అంతా మరి నూతనమైన కార్యాలు నా ప్రభు మీ జీవితంలో చేయునుగాక. అలాగే మరి మీ పిల్లలు మంచి కాలేజీలో జాయిన్ అయ్యాలని కోరుకుంటున్నారు, వెతుకుతున్నారు, ఆ వెతుకులాట్లో పడిపోయారు. మంచి కాలేజీలో ఇంటర్ పాస్ అయిన వారి పిల్లలు, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న డిగ్రీ వాళ్ళు ఒకవేళ ఉన్నారు. ఎందుకంటే మేము కూడా కాలేజీలోకి వెళ్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడల్లా కొందరు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొన్ని మరి అలాంటి పిల్లలను బట్టి దేవుడు మరి మీ పిల్లలందరినీ ఆశ్రయించినట్లుగా మంచి కాలేజీలో దేవుడు మరి సీటును దయచేసి మీ పిల్లలందరూ ఉన్నతమైన పై స్థాయిలో ఉందరుగాక. అలాగే ఉద్యోగాలు చేస్తున్న గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ప్రియులను నా ప్రభు దీవించునుగాక. అలాగే ఉద్యోగాల వేటలో ఉన్న వారిని కూడా నా ప్రభు మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించునుగాక. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు దయచేయనుగాక. అలాగే సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు దయతలుచునుగాక. అలాగే పెళ్ళిళ్ళు ఆకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు మరి మీ విషయంలో మరి మీ భవిష్యత్తు మీకంటూ ఒక తోడును సాటైన సహాయాన్ని నా ప్రభు దయచేయనుగాక. ఈరోజు అద్భుతాలు జరిగింది.
జరుగునుగాక. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి ఆ సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారు కూడా ఉన్నారు. మరి సొంత గృహాలు నా ప్రభు మీకు దయచేసి విశాలమైన స్థలంలో సొంత వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వీటన్నిటిని బట్టి కూడా మనసారి రెండు చేతులు ఎత్తి యేసు స్వామికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, మన దేశంలో ఉంటున్నట్టు నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి, అలాగే ప్రజలను బట్టి, మన దేశంలో జరుగుతున్నట్టు క్రైస్తవ సంస్థల ద్వారా జరుగుతున్న సాంఘిక సేవలు అనేకంగా ఉన్నాయి. సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని మరి పానార్పణంగా పోయబడుతున్న మరి డెడికేటెడ్ మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సేవకి అంకితమైన వారు, అలాగే సేవకులు కూడా ఉన్నారు, కాపురులు కూడా. అలాగే క్రైస్తవ సంఘాలను బట్టి, వీటన్నిటిని బట్టి మరి దేవుడు కాపుదల దయచేసి ఎలాంటి దాడులు ఆటంకాలు లేకుండా నా ప్రభువే మరి భద్రతగా ఉండి సమాజాన్ని కాపాడునట్లుగా, అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రతి ప్రియుల కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, అలా చూస్తున్న మిమ్మల్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నా ప్రభువుకే చెల్లునుగాక. మీ అందరి వందనాలమ్మా, వందనాలు, అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మరి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మరి ప్రతిరోజు వస్తున్న ఈ డైలీ పీరియడ్లు ఉదయకాల ఒక పాట, స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి. చివరిలో వాక్యం ఉంటుంది, జస్ట్ 10 నిమిషాల లోపే ఉంటుంది. జాగ్రత్తగా వినండి, గమనిస్తూ దీవింపబడుతూ ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. వాక్యంలోనికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మా కీర్తనలు 143 8వ వచనం చదువుతానండి నేను. 143:8. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సుని నేనెత్తి కొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. ఎప్పుడండి? మధ్యాహ్నం, సాయంకాలం కాదు, పడుకునే ముందు కాదు, ఉదయాన్నే. ఎప్పుడండి? ఉదయాన్నే. అయ్యా కృపావార్తను, ఏ వార్త అండి? కృపావార్తను వినిపించు. కృపావార్తను నాకు అయ్యా నాకు మరి తెలియజేయి. ఏ వార్త అండి? శుభకరమైన శుభవార్త, కృపావార్త. చెప్పండి. హల్లెలూయా. కృపావార్త. ఉదయాన్నే మరి కొన్ని అపశకునపు మరి ఇంకేంటంటే కొన్ని మాటలు మనం వినకూడదు. ఒక కుటుంబానికి పోయాను నేను, అక్కడ ప్రార్థన చేసి శుభకరమైన మాటలు చెప్పాను. అయితే ఆయన మాట్లాడుతూ అందులో నెగిటివ్ పదం కూడా ఉపయోగించాడు. అయితే నేను చెప్పాను, అయ్యా ఆ విషయాలు వద్దు, ఉదయం కదా. మరి కృపావార్త, ఏ వార్త? అంతా శుభం కలిగేటట్టుగా మేము ప్రార్థన చేయటానికి ఉన్నాం. కాబట్టి మరి ఆ కరువు, రోగాలు ఈ కొన్ని ఉంటాయి చూడండి, మరి ఇబ్బంది కలిగించాయి. అయ్యొద్దు. ఉదయాన్నే ఏం వినాలి మనము? అలా అడగండి ప్రభువుని. కృపావార్త నేను వినాలయ్యని. కృపావార్త మీరు విందురుగాక. హల్లెలూయా. అలాగే ఇంకొక వాక్యం మనం చూద్దామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఎఫెసీ 4:6-7 చదువుతానండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప
ఇవ్వబడును. అందరికీ కృప దేవుడిచ్చాడు. వారి వారి పరిమాణము చొప్పున, ఏంటండి, వారి వారి పరిమాణము చొప్పున దేవుడు అందరికి ఇచ్చాడు. కృప అందరికి ఇచ్చాడు. మరి కృప వార్త మనము వినాలి. వినుసొంపుగా ఉంటుంది కదండి. ఉదయాన్నే ఓసారి కూడా విన్నాను. ఉదయాన్నే 5ంటికి మందిరం మీదే, చర్చి మీదే ఓ పాట, అంటే మామూలు 5ంటికి వస్తాయి కదండి, గంట పలుకు కదా, దాని వెంటనే ఒక పాట వచ్చింది, ఒక రకమైన పాట. అది నాకు అంటే అది అశుభమైన పాటలా అనిపించింది. ఉదయాన్నే ఏ వినాలి మనము? శుభకరమైన మాటలు, శుభకరమైన పాటలు. అయ్యా నాకు ఉదయకాలమే కృపావార్త నా చెవిన బడునుగాక అంటున్నాడు. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో కృపావార్త నా ప్రభు మీకు వినిపించునుగాక. ఈరోజంతా మరి మీకు శుభము, లాభము, కృప, క్షేమము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా ఉదయాన్నే కృపావార్తను వినిపించండి. ఉదయాన్నే మంచి మాటలు, శుభకరమైన మాట, అంతా శుభమే ప్రభా. మరి అయ్యా వినిపించండి. ఈరోజంతా శుభము. వాక్యం ఉంటున్న వారికి కలిగించి మహిమ పొందమని అయ్యా నీకు స్తోత్రం. మరి ఈ వాక్యము ప్రభు మామూలను బ్రతికించే వాక్యం. అయ్యా మీ వాక్యం మీదే మా బ్రతుకులు, జీవితాలు కట్టుకున్నట్లుగా కృప చూపమని యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.